మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడిటర్స్ ఉన్నాయి. విజువల్ స్టూడియో కోడ్, సీ లయన్, ఎక్లిప్స్, కోడ్ బ్లాక్స్ అనేవి ఉన్నాయి. కాకుంటే జనరల్గా బేసిక్ నేర్చుకునేటప్పుడు స్టూడెంట్స్కి ఈజీగా ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోవాలంటే టర్బో C++ ఎడిటర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మనం నేర్చుకునేది సి లాంగ్వేజ్, కానీ ఈ టర్బో C++ ఎడిటర్తో కూడా దీనిలో కూడా మనం సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని రాసి రన్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేస్తామనేది చూద్దాం. నా సిస్టంలో ఉన్నటువంటిది విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ పైన క్లిక్ చేస్తున్నా. ఇక్కడ సెర్చ్ చేయండి టర్బో C++ ఎడిటర్ అని. సెర్చ్ చేస్తే ఇక్కడ రిజల్ట్స్ వచ్చాయి. దీనిలో నేను ఇక్కడ థర్డ్ రిజల్ట్ ఉంది, టర్బో C++ అఫీషియల్ వెబ్సైట్ అని. దీనిపైన క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ టర్బో C++ పైన క్లిక్ చేయండి. దెన్ స్క్రోల్ డౌన్ చేస్తున్నా. ఇక్కడ ఉంది టర్బో C++ ఫర్ విండోస్ 32 or 64 బిట్ అని. డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు మన ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది ఆల్రెడీ. ఈ డౌన్లోడ్స్ పైన క్లిక్ చేయండి. ఇది మన ఫైల్. ఇక్కడ షో ఇన్ ఫోల్డర్ పైన క్లిక్ చేస్తున్నా. ఇది మనం డౌన్లోడ్ చేసినటువంటిది. ఇది జిప్ ఫైల్. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే రైట్ క్లిక్ చేయండి. దెన్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ అనండి. ఎక్స్ట్రాక్ట్ పైన క్లిక్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ అవుతుంది స్లోగా. దెన్ ఇక్కడ టర్బో C 3.2 పైన డబల్ క్లిక్ చేయండి. ఇక్కడ సెటప్ ఉంది, సెటప్ పైన డబల్ క్లిక్ చేయండి. సో ఈ టర్బో C++ సెటప్ ఫైల్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి కూడా మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెటప్ పైన డబల్ క్లిక్ చేయండి. దెన్ ఇది ఇన్స్టాల్ అవుతుంది. చూడొచ్చు. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఐ యాక్సెప్ట్, మళ్ళీ నెక్స్ట్, ఇన్స్టాల్. డైలాగ్ బాక్స్ వచ్చింది. ఎస్ అంటున్నాను. దెన్ ఫినిష్ పైన క్లిక్ చేయండి. దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఈ విండోని కూడా క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు టర్బో C++ అనే విండో వచ్చింది. ఇక్కడ స్టార్ట్ టర్బో C++ పైన క్లిక్ చేయండి. ఇది టర్బో C++ యొక్క ఎడిటర్. దీన్ని క్లోజ్ చేయాలంటే ఫైల్ మెనూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్విట్ పైన క్లిక్ చేయండి. దెన్ ఈ టర్బో C++ విండో ఇలానే ఉంది. దీన్ని కూడా క్లోజ్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మీకు ఆటోమేటిక్గా టర్బో C++ ఐకాన్ అనేది డెస్క్టాప్ పైన క్రియేట్ అయింది. ఇది టర్బో C++ ఎడిటర్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయడం గురించి. సో నెక్స్ట్ వీడియోలో మనం ప్రోగ్రామ్ని ఏ విధంగా టైప్ చేస్తాం ఈ ఎడిటర్లో అనేది చూద్దాం. థ్యాంక్ యూ. మీరు జనరల్గా టర్బో C++ ఎడిటర్ అనే కావాలంటే మీరు విజువల్ స్టూడియో కోడ్, సీ లయన్, ఎక్లిప్స్, కోడ్ బ్లాక్స్ అనేవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి డిఫరెంట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో అవి యూజ్ చేసినా పర్లేదు. లేదంటే బేసిక్ థింగ్ స్టూడెంట్స్ నేర్చుకునేటప్పుడు మాత్రం ఈజీగా ఉండేది ఇది కాబట్టి నేను ఇది ఇన్స్టాల్ చేసి చెప్తున్నాను, సింపుల్గా ఉంటుందని. సో ఎనీవేస్ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు.